ఉండాల్సినంత గౌరవ మర్యాదలు మాకున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం నిబంధనలు దాటి ఎవరు ఏ పని చేయరు. క్రైస్తవుడు అనే చేయడు. మాకు ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, హోమ్ మినిస్టర్ అనిత గారి మీద, భారత డీజీపీ గారి మీద, డిఐజీ గారి మీద, ఆ యొక్క కమిటీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళాలా, సుప్రీం కోర్టుకి వెళ్ళాలా, లేకపోతే దాన్ని సిబిసిఐడికి అప్పగించే ప్రయత్నాలు ఏం జరగాల అవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో ఎక్కువ శాతంగా ఏమండి కొన్ని హిందూ ఛానల్లో ఏమని పెడుతున్నారో తెలుసా? అరే వాడు తాగినట్టుగా ఏఐలో డిఫరెంట్ చేసి పోస్టులు వదలండి అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరు సార్ ప్రశ్నిస్తారు? సార్ ఒక గొర్రె చచ్చిపోయింది అంటున్నారు. ఒక్క నిమిషం. గొర్రె చచ్చిపోయింది, ఒక గొర్రెను కొట్టి పడేశాము, మేమే పడేశాం, మా కరుణాకర్ వేసేశారు అంటున్నారు. సార్ మేము మనుషులం సార్, మీరు మనుషులే. మీకు ఏదైనా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మాకేదైనా సహోదరులకు చూడండి సార్, మేము అది కోరుకుంటున్నాం. మేము ఎవరిని రెచ్చగొట్టట్లేదు, మీకు చేతులైతే దండం పెడుతున్నాం. మేము భారతదేశంలో లేము, మేము ఓట్లు వేయట్లేదు, మేము ట్యాక్స్ పే చేయట్లేదు, మేము ఏదో దేశం నుండి వచ్చాము, మేము ఇక్కడ మీ కాళ్ళ కింద బ్రతుకుతున్నాము. మనుషుల్లా చూడండి సార్ కొంచెం మమ్మల్ని. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. మీ నేమ్ నాకు ఐడియా లేదు, కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. అందరూ భారతీయులే, దేశంలో లేవు, కాళ్ళ కింద ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు దయచేసి అంగీకరించాను. అందరూ భారతీయులే, అందరూ కలిసి ఉండాలి ప్లీజ్. ఈ రకమైనటువంటి నేను యాక్సెప్ట్ చేయను. మనతో పాటు కరాటే కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం మనతో పాటు కరాటే కళ్యాణ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి మీరు. కళ్యాణ్ గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి రోజుకొక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అవి నిజంగా పోలీసులు రిలీజ్ చేశారా, లేదంటే ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి వ్యక్తులు రిలీజ్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో మాట్లాడితే స్టిల్ ఇప్పటికీ మా అనుమానాలు మాకు అలానే ఉన్నాయంటున్నారు. మన ప్యానెల్లో ఉన్న గెస్టులు అడిగితే కొంత